వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే రోజాకు జగన్కు గ్యాప్ నిజమేనా అని చెప్పి నేను టైటిల్ పెట్టాను. ఆ అంశం గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. గత కొన్ని రోజులుగా రోజా తీరు ఆ పార్టీలో చర్చనీయాంశమైంది. ఎందుకంటే ఆవిడ జగన్మోహన్ రెడ్డి మాటని ఎప్పుడు కూడా జవదాటలేదు. జగన్మోహన్ రెడ్డిని కాదని ఆయనకి ఇష్టం లేని పని ఎప్పుడు కూడా ఆమె చేయదు. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి కూడా రోజా కోసం ఎవరినైనా పక్కన పెడతారు. రోజా కోసం ఎంత దూరమైనా వెళ్తారు ఆయన. ఆఖరికి పెద్దిరెడ్డి ఇబ్బంది పడ్డా, పెద్దిరెడ్డి సఫికేషన్ ఫీల్ అయినా సరే రోజా కోసం ఆయన అనుచరులను కూడా పక్కన పెట్టిన పరిస్థితి ఉంది జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి. అంటే రోజా వాయిస్ కోసం జగన్మోహన్ రెడ్డికి అంత ఆమెను ప్రమోట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక సెన్సిటివ్ ఇష్యూ వచ్చింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ తిరుమల లడ్డు వివాదమో ఒక డిక్లరేషన్ అంశమో రోజాని ఎప్పుడైతే సీన్లోకి తీసుకొచ్చి అప్పుడు దాకా వైఎస్ఆర్సీపీ ఆ ఇష్యూని ఎలా ట్యాకిల్ చేయాలో వాళ్ళకి తెలియదు. డిఫెన్స్లో పడతానే ఉంటారు. అలాంటి సమయంలో రోజాని ఎంట్రీ ఇప్పిస్తారు. రోజా ఆ ఇష్యూ మీద మాట్లాడే క్రమంలో ఆ ఇష్యూ మీద ఒక నిమిషం మాట్లాడుతుంది. ఒక 10 నిమిషాలు అటు పవన్ కళ్యాణ్నో ఇటు లోకేష్నో చంద్రబాబు నాయుడునో బూతులు తిడతారు. సో అటు టీడీపీ క్యాడర్ కానీ టీడీపీ సోషల్ మీడియా కానీ మొత్తం రోజా మీద పడుతుంది. ఇష్యూ మొత్తం సైడ్ ట్రాక్ అవుతుంది. ఇలా ఎన్నోసార్లు ఇష్యూని పూర్తిగా సైడ్ ట్రాక్ తీసుకెళ్లిన ఘనత రోజాకు ఉంది. అందుకే జగన్మోహన్ రెడ్డి ఎలాంటి కష్టకాలంలో రోజాని నమ్ముకుంటారు. ఇది ఎన్నోసార్లు కూడా ప్రూవ్ అయింది. సరే, గతంలో ఆవిడ మూలాలు ఏంటి, ఆవిడ ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పుడు టీడీపీలోకి వచ్చారు, ఎప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డికి మద్దతు ఇచ్చారు, తర్వాత వైసీపీ నుంచి ఎమ్మెల్యే అయ్యారని మనం చాలాసార్లు చెప్పుకుందాం. అదేవిధంగా 19లో కూడా మంత్రిగా పనిచేశారు ఆవిడ. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మొన్నటి ఎన్నికల్లో ఆవిడ ఓడిపోయిన తర్వాత ఆల్రెడీ గాలి భానుప్రకాష్ చేతిలో ఆవిడ ఒకసారి గెలవడు. 2019లో అతన్నే ఓడించారు ఆవిడ. 2014లో వాళ్ళ తండ్రిని గాలి ముద్దుకృష్ణనాయుడుని ఓడించారు. అయితే మొన్నటి 24 ఎన్నికల్లో అదే గాలి భానుప్రకాష్ చేతిలోని దాదాపు 45,000 ఓట్ల తేడాతో ఆవిడ ఓడిపోవడం జరిగింది. ఎందుకంటే స్థానికంగా ఉన్న పాలిటిక్స్లో ఆమె ఫిట్ అవ్వలేదు. ఆమె తన ఏదైతే పూర్తి స్థాయిలో తన శాఖ కంటే తాను మంత్రిగా పనిచేశారు, తన ఎమ్మెల్యే పదవి కంటే ఏదైతే మిగతా అంశాల మీద ఇందాక మనం చెప్పుకున్న ఆ నోరు గట్టి దిగిన గోదావరిలా మాట్లాడడం కానీ, మిగతా అంశాల మీద ఎక్కువగా ఆమె ఫోకస్ పెడతాం కానీ, సో ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఆమె క్యారెక్టర్ని కూడా డామినేట్ చేస్తూ వచ్చాయి. అందుకే ఎప్పుడు రోజా అంటే ఒక డిఫరెంట్ క్యారెక్టర్, పెక్యులర్ క్యారెక్టర్ వైఎస్ఆర్సీపీలోని. అయితే ఒక రాజకీయ నాయకురాలు ఎలా ఉండాలి, ఒక మహిళా నేత అంటే ఎంతమందినో చూపించవచ్చు. ఎలా ఉండకూడదు అంటే మనం రోజాని ఒక్కరిని చూపించవచ్చు. అలా తనకంటూ ఒక ఇండివిజువల్ ట్రెండ్ సెట్ చేసుకున్నారు ఆవిడ. ఆ విషయంలో అసలు రోజాని బీట్ చేసేవాళ్ళు లేరు. అయితే 45,000 ఓట్లతో ఓడిపోయారు ఆవిడ. అటు పార్టీ ఓడిపోయింది, 11 సీట్లకే పరిమితమైంది. అలాంటి సిచ్యువేషన్లో ఆవిడ నగరంలో ఫేస్ లేదు, ఆవిడకి చూపించలేని పరిస్థితుల్లో కొన్ని రోజుల పాటు ఆవిడ చెన్నైకే పరిమితమయ్యారు. అయితే అదే సమయంలో ఇట్లా మనం ఇందాక చెప్పుకున్న తిరుమల లడ్డు వ్యవహారమో, లేదా డిక్లరేషనో, మెడికల్ కాలేజ్ అంశమో, ఇలా ఏదో ఒక ఇష్యూలో వైఎస్ఆర్సీపీ సూప్లో పడతానే ఉంది. అందుకే అదే టైంలో రోజాని జగన్మోహన్ రెడ్డి ఇంట్రడ్యూస్ చేశారు. మళ్ళీ రీఎంట్రీ ఇచ్చింది ఆవిడ పార్టీలోకి. అయితే ఆవిడ కోరారు, పెద్దిరెడ్డి వల్ల నాకు సఫికేషన్ ఉంది కాన్స్టిట్యున్సీలో, నేను కోరిన వాళ్ళని మీరు సస్పెండ్ చేస్తే కానీ నేను పార్టీ తరఫున ప్రచారం చేయను అని చెప్పి ఆవిడ అడగడం జరిగింది. ఆ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డికి ప్రయర్ ఇన్ఫర్మేషన్ లేకుండా కేజే శాంతి, కేజే కుమార్ను ఏదైతే ఈడీ కార్పొరేషన్ చైర్పర్సన్గా కూడా పనిచేశారు ఆవిడ, అట్లా వాళ్ళని తీసేయడం జరిగింది, ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. అప్పుడు ఆవిడ నగర్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇటీవలే ఏదైతే లోకల్గా నిండ్రా లాంటి విజయపురం నిండ్రా లాంటి నియోజకవర్గాల్లో ఎంపీపీ ఎలక్షన్ సమయంలో మాట్లాడితే స్థానికంగా చక్రపాణి లాంటి వాళ్ళు మొదలుకొని ఎంతోమంది ఆవిడ తీరుని ఎండగట్టే ప్రయత్నం చేశారు. స్థానిక నేతలంతా ఆమెను అడుగు పెడితే ఊరుకోమంటూ కూడా వార్న్ చేయడం జరిగింది. సో పూర్తిగా ఇక అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి తరఫున ఆ స్థాయిలో సపోర్టు లేదు అనేది ఆవిడ అనుచరులు చెప్తున్నమాట. దానికంటే ఇంకొక అంశం ఏంటంటే, కీలక అంశం ఇక్కడ ప్రత్యేకంగా రోజా తను మంత్రిగా చేసిన టైంలో ఆవిడ చేసిన అరాచకాల మీద ఈరోజు ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇక్కడ ఇంకొక కీలకమైన అంశం స్టెప్ ఏం జరిగిందంటే, ఆవిడ టూరిజం శాఖ మినిస్టర్ ఉన్నారు. సో అప్పుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి శాప్ చైర్మన్గా ఉన్నారు. వీళ్ళిద్దరికి సంబంధించి ప్రభుత్వం ఒకటి ఆడదాం ఆంధ్ర ప్రోగ్రాం తీసుకొస్తే దాదాపు 140 కోట్లు వెచ్చించారు ఆ ప్రోగ్రాంకి. అయితే 40 కోట్లు గోల్మాల్ జరిగింది. క్రికెట్ కిట్లు కొనుగోలు దగ్గర నుంచి అనేక అంశాల మీద ఆ గోల్మాల్ అంతా కూడా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, రోజానే దానికి కారణం అని చెప్పేసి విజిలెన్స్ చాలా స్పష్టంగా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు కూడా విజిలెన్స్ సిఫార్సు చేసింది రోజా మీద, బైరెడ్డి మీద. అది చాలా సీరియస్గా వైరల్ అయింది. సో ఈ విషయం మీద ప్రభుత్వం ఫోకస్ పెట్టి ఇంకా ఫర్దర్ ఎంక్వైరీకి కూడా ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది. అంటే రోజా అరెస్ట్ ఖాయమన్న ఒక సంకేతాలు అయితే ఉన్నాయి. ఇదొక అంశం. అదేవిధంగా చూస్తే రిషికొండ అంశంలో కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన ఇల్లు కట్టుకుంటామంటే టూరిజం మినిస్టర్గా ఉండి ఈవిడ వెనక ముందు ఆలోచన లేకుండా అనుమతులు ఇవ్వడం మీద కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి. గాలి భానుప్రకాష్, అన్మిన్ రమణాయుడు లాంటి వాళ్ళు ఎన్నోసార్లు వీటిని బయట పెడడం జరిగింది. సో ఈ అంశాల మీద కూడా ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. తిరుమలకి సంబంధించి ఆవిడ
దర్శనాల పేరుతోని ఏ స్థాయిలో అధర్మ దర్శనాలు చేశారనేది కూడా ఎన్నోసార్లు డిస్కషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. సో ఇలాంటి సందర్భంలో ఆవిడ ఎక్కువగా నగరిలో కాకుండా ఏదైతే పూర్తి స్థాయిలో చెన్నైకే పరిమితం అవుతూ ఉన్నారు. అంతేకాదు ఇటీవల కాలంలో మనం చూస్తే ఎప్పుడు కూడా ఆవిడ గతంలో మంత్రి అయిన తర్వాత బుల్లితెర మీద ప్రోగ్రామ్స్ వదిలిపెట్టారు, జబర్దస్త్ లాంటి వాడిని. మళ్ళీ ఈసారి ఏదో జీలో కొత్త ప్రోగ్రామ్తో కూడా ఆమె ఇంట్రడ్యూస్ అవుతూ ఉన్నారు. అంటే ఇక్కడ మనం చూస్తే పూర్తి స్థాయిలో రోజాకి నగరీ టికెట్ ఇవ్వరు నెక్స్ట్ ఎలక్షన్స్లో అన్న ప్రచారం ఒకటి ఉంది. పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద ఈ విషయంలో చాలా సీరియస్గా ఉన్నారు. అందుకే ఆ సఫికేషన్ కూడా ఉంది జగన్మోహన్ రెడ్డికి. సో మరి ఈ కారణాలతోని ఆవిడ ఇంకోటి కూడా ఏంటంటే, మొన్న ఆవిడ వెనక ముందు ఆలోచన లేకుండా ఉగాది పంచాంగ శ్రవణం రోజు జగన్మోహన్ రెడ్డి భారతిరెడ్డి పంచాంగ శ్రవణంలో కూర్చుంటే చంద్రబాబు నాయుడు సతీమణి ఏం చేస్తుంది అని చెప్పి చాలా దారుణంగా ఆమెను టార్గెట్ చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ భార్యను టార్గెట్ చేయడం జరిగింది. వెంటనే టీడీపీ సోషల్ మీడియా కానీ టీడీపీ నేతలు కానీ భారతిరెడ్డిని టార్గెట్ చేశారు. ఇలా ఆమెను అప్పుడు జగన్మోహన్ రెడ్డి మందలించారు అన్న చర్చ కూడా జరిగింది. బట్ కారణాలు ఏవైనా కానీ ఈరోజు రోజా పూర్తి స్థాయిలో తమిళనాడు పాలిటిక్స్ మీద ఫోకస్ పెట్టారు. అంతేకాదు తమిళనాడులో కొన్ని బుల్లితెర మీద కొన్ని ప్రోగ్రాములకు కూడా ఆవిడ కమిట్ అయినట్టు చర్చ జరుగుతోంది. తమిళ సినిమాలతో మళ్ళీ కొన్ని క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మళ్ళీ రీఎంట్రీ ఇవ్వబోతుంది ఆవిడ అని కూడా కొంత సమాచారం వైరల్ అవుతోంది. ఇక కారణం ఏదైనా కానీ ఈరోజు నా పూర్తి స్థాయిలో డిఎంకే తరపున ప్రచారం చేయడం, ప్రతిరోజు డిఎంకే ప్రచారంలో ఆవిడ భాగస్వామ్యం అయిన తర్వాత నిజంగానే జగన్మోహన్ రెడ్డికి రోజాకి మధ్య గ్యాప్ వచ్చిందన్న మాట అయితే మాత్రం వాస్తవ రూపం దాల్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.